మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గబ్బాడ సమీపంలో మన పోలీస్ పార్టీ అంతా కూడా వచ్చిన సమాచారం మేరకు అక్కడ మన రూరల్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా పైనుంచి ఏజెన్సీ నుంచి ఒక బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు టీవీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టీవీ తనక ప్యాక్స్ తోటి గాంజా తీసుకొని వస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని చూసి కాస్త ముందుగా ఆగిపోయేసరికి మా వాళ్ళంతాను వాళ్ళని గమనిస్తూ మనం సెట్ చేసేసరికి వాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉన్న ఎవరైతే ఈ గబ్బాడకి కోయంబత్తూరు నుంచి తమిళనాడుకు చెందిన ఒక 5 మెంబర్స్ వచ్చారండి. 2 లేడీస్ 3 కుర్రోళ్ళు జెంట్స్. వీళ్ళు దగ్గరికి వెళ్ళి సరుకులు వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సరుకు తీసుకుంటుండగా మనం వాళ్ళు రైట్ చేసి పట్టుకునేటప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎవరైతే సతీష్ అని చెప్పి బైక్ మీద ఉన్న ఆయన క్వశ్చన్ చేశాము. ఆ బైక్ మీద వచ్చిన ఒక ఆయన మటుకు పరారైపోయాడు. వీళ్ళని క్వశ్చన్ చేస్తే ఈ రాళ్లగడ్డ అని చెప్పి చిత్రకొండ లిమిట్స్లో ఉంది. అక్కడి నుంచి ఈ గాంజా తీసుకొని జీమాడుగల్ లిమిట్స్లోకి వచ్చి జీమాడుగల్ నుంచి ఈ విధంగా ప్యాక్ చేసుకొని టీవీలు షిఫ్ట్ చేసుకుని ప్యాక్ తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి ఈ తమిళనాడు నుంచి కోయంబత్తూరు దగ్గర నుంచి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో మొత్తం 5 అండి. 5 ముద్దాయిలు కూడా అంటే 2 లేడీస్ 3 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. ఈ రోజున కోర్టులోని టోటల్ 60 కేజీల గంజాయి, అలాగే ఒక బ్లాక్ కలర్ 150cc పల్సర్ మోటార్ సైకిల్, సెల్ ఫోన్స్ 6, ఈ గంజాయితో పాటు ఈ ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ 5 ముద్దాయిలు కూడా కోయంబత్తూరు చెందిన వాళ్ళు. అందులో 3 మగవాళ్ళు 3 కూడా వాళ్ళు కన్జ్యూమర్స్ ప్లస్ సహకారం కోసం వచ్చిన వాళ్ళు. అందులో లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ గంజాయిని తీసుకొని వెళ్ళి కోయంబత్తూరు సమీపంలో అందరికీ కూడా ప్యాకెట్స్ కట్టి చిల్లరగా మళ్ళీ అమ్ముతూ ఉంటుందండి.